ఇంకొక వార్త చూస్తే గుబులు పుట్టిస్తున్నటువంటి గుర్తులు. ఉప ఎన్నికల్లో కారును పోలినటువంటి సింబల్స్, కారు లాగానే కనిపిస్తున్నటువంటి రోడ్ రోలర్. బీఆర్ఎస్ ఓట్లు ఆ గుర్తుకు పడే ఛాన్స్ ఉన్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇదే కారణం. గుర్తును తొలగించాలని గతంలో ఈసీకి ఫిర్యాదు. బీఆర్ఎస్ వినతిని పట్టించుకొని ఎన్నికల సంఘం కుట్రలో భాగమే ఈ గుర్తులు కేటాయింపు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. నిన్న చాలా దారుణం అండి. అంటే ఇది బేసిక్గా వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. కారు గుర్తు లెక్కనే ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులని ఇచ్చారు. ఏం గుర్తులు ఉన్నాయి ఆ గుర్తులు ఒక్కసారి మీకు ఇక్కడ చూస్తే, ఒకటి సోప్ డిష్. సోప్ డిష్ కూడా సేమ్ కారును పోలినట్టే ఉంటుంది. అంటే సబ్బు పెట్టె ఉంటుంది కదా, సబ్బు పెట్టె మళ్ళీ అందులో సబ్బు పెట్టె లోపల సోప్ ఉంటుంది. అది చూస్తేందుకు దూరంకి వెళ్ళి చూస్తేందుకు సేమ్ ఈ కార్ ఎట్లయితే ఉంటుందో అట్లనే కనపడుతుంది. అంటే సరే చదువుకున్నటువంటి వాళ్ళు కొంత వాళ్ళకు ఇబ్బంది ఉండదు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు, సరిగ్గా చూడలేనటువంటి వాళ్ళు ఈ గుర్తు చూసి ఆ గుర్తు చూసి సేమ్ అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు రోటీ మేకర్, ఈ చపాతీ మేకర్, రోటీ మేకర్ ఇది కూడా సేమ్. ఇక చూడండి ఒక్కసారి ఇది కొంత లాంగ్లో పెట్టి చూస్తే ఇది కూడా కార్ లెక్కనే అనిపిస్తుంది చూస్తేందుకు. చాలాసార్లు దీనికి పడాల్సిన ఓట్లని దీనికి పడతా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది రోడ్ రోలర్. ఈ రోడ్ రోలర్ అయితే ఇంకా దారుణం. కార్ అనుకోని రోడ్ రోలర్కి చాలామంది వేసి 2019లో ఎంపీ ఎన్నికలు జరిగినాయి. నల్గొండ భువనగిరి పార్లమెంట్ నుంచి ఎంపీ ఎన్నికలు జరిగితే బూర నరసయ్య గౌడ్ 5,000 ఓట్ల మెజార్టీతోనే తేడాతోటి ఓడిపోయిండు. ఆయన 5,000 ఓట్లతోటే. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిండు ఎంపీగా, 5,000 ఓట్లతో గెలిచిండు. కానీ రోడ్ రోలర్ గుర్తుగా ఆ ఎన్నికలు ఎన్ని పడ్డాయి తెలుసా? 27,000 ఓట్లు పడ్డాయి. 27,000 ఓట్లు ఆ రోడ్ రోలర్ గుర్తుకి. అవి అసలు మరి పోనీ ఆ అభ్యర్థి, ఈ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థి ఎవరికైనా తెలుసు? పెద్దగా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎవరికి తెలియదు. ఆయన సేమ్ ఆ గుర్తును పోలిన గుర్తు కాబట్టి కొంతమంది ముసలి వాళ్ళు, సరిగ్గా కనపడని వాళ్ళు కారు అనుకొని దీని మీద గుద్దుతారు, పోయి చెయ్యి వచ్చుతారు, అయిపోయాయి, ఓటు పడిపోయాయి. 27,000 ఓట్లు. అలా సగం ఓట్లు బూర నరసయ్య గౌడ్కి పడ్డా కానీ ఆయన గెలిచేవాడు అప్పుడు, కానీ గెలవలే. సో ఇట్లా చాలా, ఇదొకటి. టెలివిజన్, టీవీ, కెమెరా, ఈ గుర్తులన్నీ కేటాయించారు. కారు లెక్కున్నటువంటి గుర్తులన్నీ కేటాయించారు. బ్యాలెట్ పేపర్లో నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు. బ్యాలెట్ పేపర్లో ఇట్లా, బ్యాలెట్ పేపర్లో ఇప్పుడు ఇది ఇట్లా ఈవీఎం కదా, ఇట్లా ఉంటుంది ఈవీఎం. ఇది 1, 2, 3. ఈ ఫస్ట్ ఏమో ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ లంకల దీపక్ రెడ్డి ఆయనకే ఇచ్చిరా? ఇది ఇటు వచ్చింది. ఫస్ట్ లంకల దీపక్ రెడ్డి బీజేపీ. ఫస్ట్ ఆయన బీజేపీ ఆయన ఉన్నాడు, ఇక్కడ పువ్వు ఉంటుంది. సెకండ్ ఆయన కాంగ్రెస్ ఉన్నాడు, ఇది చెయ్యి ఉంటుంది. థర్డ్ బీఆర్ఎస్ ఉన్నది, ఇక్కడ కారు ఉంటుంది. ఈ కారు ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఈ కారు ఇట్లా ఉంటుంది. అయితే ఇది ఒకటో మూడో గుర్తు కదా. ఈ పైనుంచి మూడో గుర్తులోనేమో బీఆర్ఎస్ కారు గుర్తుంటుంది. ఈ ఇక్కడ నుంచి ఈడ కింద నుంచి మూడో వరుసలనేమో రోడ్ రోలర్ గుర్తు పెట్టిరు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఇట్లనే ఉన్నది. ఈ పైనుంచేమో మూడో వరుసలో కారు ఉంటుంది, ఈడనేమో రోడ్ రోలర్ గుర్తు పెట్టిరు. చాలామంది జనం ఇది అనుకోవాలని, ఇప్పుడు మూడో వరుసలో ఉంటుంది, మూడో లైన్లో ఉంటుంది, మన కారు గుర్తు అంటారు. కానీ ఈ కింద నుంచి మూడో వరుసలో రోడ్ రోలర్ గుర్తు కనపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం, కుట్ర ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి ఈ రోడ్ రోలర్ గుర్తు వచ్చింది ఓకే, ఆ గుర్తు రావడమే బీఆర్ఎస్ పార్టీ కొంత మైనస్. ఎందుకంటే ఒకటే బ్యాలెట్ మీద ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ పైనుంచి మూడో వరుసలో కారు ఉంటే కింద నుంచి మూడో వరుసలో ఏ రకంగా రోడ్ రోలర్ వచ్చింది? ప్లానింగ్ లేకపోతే, పక్కడబందీ ప్లాన్ ప్రకారము కావాలని దాన్ని అందులో అది చేసిరు. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇదంతా కూడా ఎన్నికల సంఘము, రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కలగలిచి చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చూస్తుంటే. దాంతోపాటు కారును పోలినటువంటి 6 గుర్తులు కేటాయించారు. ఒకటి ఏంటిది? ఫస్ట్ డిష్ సోప్. సో సోప్ డిష్ సోప్ ఉంటుంది, అది సబ్బు పెట్టే, అందులో సబ్బు సేమ్ కారును పోలినట్టే ఉంటుంది. ఇంకొకటి ఏంటిది? ఈ రోటీ మేకర్. ఇంకొకటి ఏంది? రోడ్ రోలర్. ఇంకొకటి ఏంది? కెమెరా చూస్తుంది కూడా కొంచెం డబ్బా లెక్కనే ఉంటుంది. ఇది కూడా డబ్బా లెక్కనే ఉంటుంది, ఇట్లా డబ్బా లెక్కనే ఉంటుంది కదా. ఆ కెమెరా కూడా డబ్బా లెక్కనే ఉంటుంది.
టెలివిజన్, టీవీ కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది. సో ఇట్లా ఒక 6 గుర్తులను కారును పోలినటువంటి గుర్తులను ఎన్నికల్లో కూడా కేటాయించారు. సో మరి దానివల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందా? పోయినసారి గతంలో అయితే ఈ రోడ్ రోలర్ వల్ల, రోటీ మేకర్ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది తెలియదు, ఇక చూడాలి. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద దంద నడుస్తుంది ఇది. ఈ గుర్తులని, ఈ బీఫామ్లని ఫస్టే ఈ గుర్తులు కేటాయించిన తర్వాత ఈ నామినేషన్ విత్డ్రా చేయించుకోవడానికి, నామినేషన్ వేయడానికి ఇదంతా కూడా నడుస్తున్న దంద.